ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने महायालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో మనం ఉన్నాం. 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. సర్వమునకు ఉత్పత్తి స్థానము నేనే, సర్వము నా వలననే కలుగుచున్నది. విద్వాంసులు ఈ విధముగా తెలుసుకొని భావన, భక్తి, అభినివేశముతో కూడిన వారై నన్ను భజించెదరు. అహం సర్వస్య ప్రభవః. ఇప్పుడు ఇంతకుముందు శ్లోకంలో ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవకింపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అవికంపము, వికల్పము లేనటువంటి స్థితిని అతను పొందుతాడు. వికల్పము లేకపోవడం అంటే మనస్సు కదలిక లేకపోవడం, ఒక నిశ్చలంగా లేకుండా ఉండుట అనేది ఏది ఉందో అది లేకుండా
ఇప్పుడు నిశ్చలమైపోతాడు అతను అని చెప్పాడు. అతను నిశ్చలమైపోతాడు అంటున్నావు కదా, ఏ విధంగా నిశ్చలమవుతాడు? అతను నిశ్చలమయ్యేదానికి అక్కడ ఉండేటువంటి కారణమేమి అంటే, అతను ఏది తెలుసుకున్నాడో దానిని గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ఆ తెలివి యొక్క వివిధ రూపములను ఇప్పుడు చూశాడు. ఆ తెలివి యొక్క వివిధ రూపములే అన్నీ ప్రకటమవుతున్నాయి. తెలివి అనేటువంటిది అది తను సహజంగా ఉంటూనే ఈ అన్ని రూపాలుగా మారినట్లుగా ఇక్కడ అదే కనిపిస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఇంకా మనం బాగా చెప్పాలంటే అర్థాధ్యాస, జ్ఞానాధ్యాస అని రెండు ఉన్నాయి. అర్థాధ్యాస, జ్ఞాన అధ్యాస. అర్థ అధ్యాస అంటే ఏదైతే ఉన్నదో ఆ ఉన్నదాని యందు ఉన్నది అనేట్లు కాకుండా వేరేది కనిపిస్తుంది. అధ్యాస అంటే అది అర్థాధ్యాస. అంటే వస్తువు ఒకటైతే ఇంకొక వస్తువు కనిపిస్తే దాన్ని అర్థాధ్యాస అంటారు. జ్ఞానాధ్యాస అంటే ఉన్నది యథార్థమైన జ్ఞానం ఒకటి ఉంటే వీడికి అక్కడ వేరే దాని యొక్క జ్ఞానం కలుగుతుంది. దానిని జ్ఞానాధ్యాస అని అంటారు. ఇప్పుడు అర్థాధ్యాస, జ్ఞానాధ్యాస రూపంగా ఈ సర్వ ప్రపంచము ఉన్నది. ఈ సర్వప్రపంచము అర్థాధ్యాస, జ్ఞానాధ్యాసయే. దానికంటే వేరే ఇంకేమీ లేదు. ఈ జ్ఞానాధ్యాసను, అర్థాధ్యాసను ఎప్పుడైతే స్పష్టంగా తెలుసుకున్నాడో అప్పుడు దీనికి అధిష్టానంగా ఉన్నటువంటిది బ్రహ్మయే అనేటువంటిది అతనికి నిశ్చయమైపోతుంది. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. అహం సర్వస్య ప్రభవ. అహం నేను సర్వస్య ప్రభవ. ఈ సర్వము ఏదన్నా తీసుకో, అదంతా అది పుట్టేదానికి నేనే కారణం. అంటే భగవంతుడే ఇక్కడ ప్రతి దానికి కారణం అని ఎవడైతే తెలుసుకుంటాడో ఇతి మత్వా భజంతే. ఇలాగా తెలుసుకొని ఎవడైతే నన్ను చాలా స్పష్టంగా ఆరాధిస్తున్నాడో లేదా సేవిస్తున్నాడో అతను నా స్థితిని పొందుతాడనే దాంట్లో ఏం సంశయము లేదు అని బుధ భావ సమన్వితా. బుద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు ఇలా తెలుసుకొని వాళ్ళు విచలితులు కానటువంటి స్థితిని పొందిపోతారు అని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. అంటే వీడు ఈ తెలివి స్వరూపాలన్నింటినీ చూస్తూ ఉంటాడు. తెలివి స్వరూపమునే చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి వ్యవహారాలపైన ఇతను దృష్టి పోదు. ఇతను చూస్తూ ఉండేది తెలివిని మాత్రమే చూస్తాడు. ఆ తెలివి యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉందని చూస్తాడు. ఆ అంతఃకరణాన్ని కూడా చూస్తాడు. ఈ అంతఃకరణం అనేటువంటిది వాడి సంస్కారాలను అనుసరించి ఆ అంతఃకరణం అలా ఉంది అని ఇప్పుడు వీడు చాలా స్పష్టంగా వాడికి అర్థమవుతుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. చాలా స్పష్టంగా అర్థమైనప్పుడు
ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి ప్రదేశంలోనే అక్కడే తెలివి యొక్క ప్రభావం ఉందా లేదా అంటే, తెలివి అనేదాని ప్రభావము చేతనే అక్కడ చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. తెలివి అనేటి దాని ప్రభావమే లేకపోతే అక్కడ ఎందుకు జరుగుతుంది? అదంతా కూడా జరగదు. కాబట్టి తెలివి అనుగ్రహము చేతనే అన్నీ జరుగుతున్నాయి. తెలివి యొక్క అనుగ్రహం చేతనే అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ తెలివికి తెలియదు అక్కడ జరుగుతున్నదంతా. కొంతమంది బా ఏమి ప్రపంచం రా, నేను అంతా నాశనం అయిపోయింది, మాట్లాడితే ఇది ఒక కలియుగం వచ్చేసింది, కొంచెం కూడా న్యాయం లేదు, ధర్మం లేదు అని అంటూ ఉంటారు వీళ్ళు. వాళ్ళందరూ బాగుపడాలని అంటారు కానీ వీడు మాత్రము అట్లా పోవడం. అందరూ ప్రపంచాన్ని అంతా మార్చేయాలనేటట్లుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని అందరినీ మార్చేయాలని అనుకుంటే వీడిని మార్చేదే. వీడి వల్ల ఏమి కాదు, వీడు అనుకుంటే ఏం జరగదు. ప్రపంచాన్ని మార్చాలనుకుండేటువంటి వాడు వీడు మారిపోతే ప్రపంచమునంతటిని మార్చిన వాడే అవుతాడు. ఎందుకంటే వీడి భావాలన్నీ మారిపోయినాయని అనుకోండి, వీడు సత్వగుణానికి వచ్చాడు అని అనుకోండి, వీడు కన్నా ఒకవేళ సత్వగుణానికి వస్తే ఎదురుగా జరుగుతూ ఉన్నటువంటివన్నీ సత్వగుణంగానే కనిపిస్తాయి అతనికి. ఒకవేళ వీడు కన్నా రజోగుణ తమో గుణంలో ఉన్నాడని అనుకో, ఆ ఎదురుగా ఉండేటువంటి వాడు సత్వగుణములో ఉండి చేసినా అది వీడికి రజోగుణంగానే కనిపిస్తుంది. ఎదురుగా ఉండేటువంటిది కాదు, వీడిలో ఉండేటువంటి భావాన్ని బట్టి అది కనిపిస్తుంది. ధర్మరాజుని దుర్యోధనుని ఇద్దరిని పిలిచారు. ఎవరికి రాజ్యాన్ని అప్పగించాలనే ఉద్దేశం చేత వాళ్ళిద్దరికి ఒక టెస్ట్ పెట్టారు. 6 నెలలు మీరు ప్రపంచాన్ని చుట్టుకొని రండి, 6 నెలల తర్వాత రండి, తర్వాత ఈ ప్రపంచాన్ని చూసి మీరు ఏమేమి తెలుసుకున్నారో అవన్నీ చెప్పండి. ఇద్దరు పోయినారు, అంటే ఆయన ఒకవైపు ఈయన ఒకవైపు. సరే తిరుక్కొని వచ్చినారు 6 నెలలు. దుర్యోధనుడు చెప్తాడు, ఒక్కడు కూడా సక్రంగా లేడు, వాడు చేసే పనులు, వాడు చేసే వ్యవహారాలన్నీ పనికిరాని పనులే ఉన్నాయి. ఏం చేస్తాం మనం? ఇట్లాంటి వాళ్ళందరికీ కఠినాతి కఠినమైన శిక్షలు పెట్టి వాళ్ళందరినీ శిక్షించి ఇవన్నీ మార్చాలా అని చెప్తాడు. తర్వాత ధర్మరాజుని అడిగారు. ధర్మరాజు అంటాడు, ధర్మం అనేటువంటిది ఖచ్చితంగా ఎంత పనికిరానోడు తీసుకున్నా కూడా వాని దగ్గర కూడా ధర్మం ఉంది, అందరూ ధర్మాత్ములే అని చెప్తాడు. ఇప్పుడు మొదట చెప్పిందేమో దుర్యోధనుడు, వాడికి మంచి వాళ్ళే కనిపించలేదు. ఇప్పుడు చెప్తాండేదేమో ధర్మరాజుకు దోషం ఉండే వాళ్ళే కనిపించలేదు. చూడండి, ఇద్దరూ వెతికింది ఒకే ప్రపంచంలోనే తిరిగారు. ఒకే ప్రపంచంలోనే తిరిగి వస్తే ఒక ఆయనకేమో అందరూ పాపాత్మలే ఉండారు, వాళ్ళకు శిక్షలు వేసి మార్చాలా అని చెప్తున్నాడు. ధర్మరాజు ఏం చెప్తున్నాడు? అందరూ ధర్మాత్ములే ఉండారు కాబట్టి సుభిక్షంగా ఉండాలి అని అంటాడు. అంటే ఇప్పుడు ఆడ ఎదురుగా ఉండేదా అక్కడ ఉండేది, లేకపోతే ఇతరులో మార్పు ఉండేదని అంటే ఎదురుగా ఉండేదాంట్లో ఏం మార్పు లేదు. ఇతని హృదయములో మార్పు వస్తే ఈ హృదయములో వచ్చిన మార్పును బట్టి ఎదురుగా ఉండేటువంటిది కూడా కనిపిస్తుంది. కాబట్టి మార్చాల్సింది వేరే వాళ్ళను కాదు,
నేను మారాల, నేను మారితే అప్పుడు మిగతావన్నీ కూడా మారిపోతాయి. నేను మారితే మిగతావన్నీ ఎట్లా మారుతాయండి అని ప్రశ్న వేయచ్చు. నేను మారితే ఎదురుగా ఉండేటివి మారుతాయి అని అంటే అవన్నీ ఉన్నట్లుగా మారిపోతాయని కాదు. వీడి భావన, వీడి అంతఃకరణము పరిపక్వమై ఈ మార్గంలో వచ్చేసి సత్వగుణంలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు ఎదురుగా ఉండేదాన్ని చూసిందంతా నేను ఎట్లా మాట్లాడుతానంటే అదంతా సత్వగుణానికి సంబంధించినదే అన్నట్లుగా మాట్లాడతాడు ఇతను. ఎవరు? ఇతను సత్వగుణంలో ఉంటే, సత్వగుణములోకి వస్తే. అందుకని నిన్నేం చేయమంటున్నాడు భగవంతుడు? నువ్వు నేరుగా నిరంతరం ఆ ఈశ్వరతత్వాన్ని చూడు. ఆ ఈశ్వరతత్వాన్ని చూస్తే ఖచ్చితంగా ఆ ఈశ్వర భావన అనేటువంటిది దృఢమవుతుంది అని చెప్పాడు. అహం సర్వస్య ప్రభవః, సర్వస్య అంతటా. ఎందుకబ్బా ఈరోజు ఎట్లా వస్తుంది నిద్ర? అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే. దీన్ని ఇక్కడ చూడండి. వాసుదేవుడను అనే పేరు గల పరబ్రహ్మ నేనే. వాసుదేవుడు అనే పేరు గల పరబ్రహ్మ నేనే. వాసుదేవుడు అహం పరం బ్రహ్మ వాసుదేవాఖ్యం సర్వస్య జగతః ప్రభవః ఉత్పత్తి. వాసుదేవాఖ్యం, వాసుదేవుడు అనేటువంటి పేరు గల నేను సర్వస్య జగతః ప్రభవః ఉత్పత్తి. వాసుదేవుడు అన్నారు కదండి 7వ అధ్యాయంలో కూడా, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని అన్నాడు భగవంతుడు. ఇప్పుడు ఇక్కడ వాసుదేవ అంటే వాసుదేవుడే సర్వము ఉన్నాడు అని తెలుసుకుంటే వీడు సమహాత్మ అని అన్నాడు భగవంతుడు. అతన్ని మహాత్ముడు అని భగవంతుడే పొగిడినాడు. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆ స్థితిలో నీ యొక్క మనస్సు పరిపక్వత చెందాలంటే వాడేం చేయాలంటే, వాడు నా తత్వమును చాలా స్పష్టంగా చూడగలగాలి. నా తత్వమును స్పష్టంగా చూచుట అంటే ఇక్కడ ఇప్పుడు ఆ తెలివి రూపంగా సకల జీవుల యందు ప్రకటింపబడుతూ ఉన్నటువంటి తెలివిని చూస్తాడు, కానీ ఆడుండే అంతఃకరణని చూడ్డు. ఈ వాసుదేవుడునంటే వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే విష్ణు సహస్రనామాల్లో చెప్తారు. కాబట్టి ఈ సర్వభూతముల యందు, సర్వజీవుల యందు చాలా స్పష్టంగా ఉన్నటువంటిది ఏమిటో అదే వాసుదేవుడు. అంటే అంతటా నిండి ఉన్నాడు, అంతటా నిండి ఉన్నటువంటి అంతటా నిండి ఉన్నాడని అతని గురించి ఇతను ఎట్లా తెలుసుకుంటాడు అని అంటే, ఆ పరమాత్మ యొక్క ప్రభావము చేతనే ఆ మనస్సు కానీ అక్కడ ప్రవర్ధమానమవుతున్నది కానీ జరుగుతూ ఉంది. అంటే వాడి మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మనస్సు చేత విషయాల్లోకి పోతూ ఉంటాడు. ఆ విషయాల్లోకి వెళ్ళి మనస్సు విషయం ఏకమైనప్పుడు ఈ మనస్సును చూచేటువంటి చైతన్యం ఏదుందో ఆ చైతన్యం అనేటువంటిది ఇప్పుడు సత్యం. ఆ చైతన్యమే సర్వమునందు ఉన్నది. దానిని వాసుదేవుడు అని అన్నారు. అది వాసుదేవుడు అంటే. అటువంటి వాసుదేవుడు పేరు గల పరబ్రహ్మ నేనే. భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ,
నేనే సకల జగత్తునకు ఉత్పత్తి స్థానము, నేనే స్థితి ప్రళయము, జీవుల కర్మలు వాటి ఫలములు వాటిని అనుభవించుట అనే రూపంలో ఉండి మారిపోవటయే లక్షణముగా గల జగత్తంతయు నా వలనే ప్రవర్తిల్లుచున్నది. ఏమండి ఈరోజు ఏమో బాగా నిద్ర వస్తుందండి, ఎందుకు ఏం అర్థం కాల. నేను చెప్తాండేది మీకు బాగానే క్లారిటీగా అర్థమవుతుందా? క్లారిటీగానే ఉంటే నేను కంటిన్యూ చేస్తా, ఏం ప్రాబ్లంలా. ఓకే. ఎవరో గ్రూప్ వీడియో కాల్ ఎవరబ్బా టైం తీసుకున్నారు, నిద్ర వచ్చిన రెస్ట్ తీసుకోండి స్వామి. పర్లేదు నాకు కన్నా నిద్ర వస్తే కన్నా నేను అట్లా చేస్తాను. కానీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అంటున్నారు, ఈ వాసుదేవుడు అనేటువంటి అతను వాసుదేవుణ్ణి గుర్తిస్తాడు. వీడు వాసుదేవుణ్ణి ఎవరు గుర్తిస్తారంటే, ఈ సకల జీవుల యొక్క తెలివి రూపంలో ఉంటూ ఉండేటువంటి వాడు, ఆ తెలివి ప్రభావము చేతనే అంతఃకరణమునందు ప్రకటమవుతూ ఉండేటువంటి వాటన్నింటినీ గుర్తిస్తూ ఉండేటువంటి వాడు. ఆ తెలివి ఒకటే, సర్వము నిండి ఉన్నది ఆ తెలివియే. ఆ తెలివికి పేరు వాసుదేవుడు అని పేరు. అవును సార్, అదే దానిని గుర్తిస్తాడు. దానిని గుర్తించి ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ చూడండి, ఉపాదానము నేనే, సకల జగత్తునకు ఉపాదానము, ఉత్పత్తి స్థానము, స్థితి ప్రళయము, జీవుల కర్మలు వాటి ఫలములు వాటిని అనుభవించుట అనే రూపములో ఉండి మారుపోవుటయే లక్షణముగా గల జగత్తు అంతయు నా వలననే ప్రవర్తమానమైనది. ఈ సకల జగత్తుకి ఉత్పత్తి స్థానం, ఉపాదానము నేనే. ఉపాదానము అంటే చపాతీకి పిండి ఉపాదానం. చపాతీకి పిండి ఉపాదానం, గోధుమ పిండి గోధుమ చపాతీకి ఉపాదానం. అంటే చపాతీ అంతా కూడా పిండియే ఉన్నది. అదే విధముగా ఈ జగత్తంతా కూడా ఉపాదానము, అంటే ఈ చపాతీకి పిండి ఉపాదానమైనట్లుగా ఈ జగత్తుకు అంతా నేనే ఇక్కడ ఉపాదానమై ఉన్నాను. దానికి మెటీరియల్ నేనే అని చెప్తున్నాడు భగవంతుడు. మెటీరియల్ తర్వాత ఆ మెటీరియల్ను గురించి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, దానికి పరాప్రకృతి అపరాప్రకృతిని 7వ అధ్యాయంలోనే చెప్పాడు. దీనిని ఇప్పుడు మనకు ఈ సాలెపురుగుని ఒక ఉదాహరణగా చెప్తారు. సాలెపురుగు గూడు అల్లాలంటే ఆ గూడు అల్లేటువంటి దానికి కావాల్సినటువంటి పదార్థాన్ని తనలో నుండినే తీస్తుంది. దానితో అల్లుట అనేటువంటిది తనే చేస్తుంది. అప్పుడు దానికి కావాల్సిన మెటీరియల్ తనలో నుంచినే వచ్చింది. దానిని అల్లింది కూడా తనే అల్లింది. అదే విధముగానే ఈ జగత్ నిర్మాణం అంతా ఏదైతే అయి ఉన్నదో, ఈ జగత్ నిర్మాణం అంతా కూడా ఈశ్వరుడు తనలో ఉండేటువంటి గుణములను తీసి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణములు ప్రకృతి రూపంగా బయటపడి, ఆ 3 గుణములలో సత్వగుణం అనేటువంటిది జ్ఞాన విశిష్టమై, రజోగుణ తమో గుణములు అనేటువంటివి ఇక్కడ స్థూల రూపమై, అక్కడ తమోగుణమేమో ఆవరణ రూపంగా, రజోగుణమేమో విక్షేప రూపంగా, సత్వగుణమేమో జ్ఞాన రూపంగా ఉంటూ ఈ జగత్తంతా ఇంత స్థూల స్థితికి వచ్చేదానికి ఆ పరమేశ్వరుడే
ఉపాదాన కారణముగా తనే ఉంటూ రజోగుణ తమోగుణ రూపంగా, సత్వగుణ రూపంగా నిమిత్త కారణంగా తనే ఉంటూ ఇదంతా ఇట్లా కారణమయ్యేటట్లుగా తనే ఉన్నాడు అని చెప్తున్నాడు. తర్వాత ఈ జీవుని రూపంగా ఉండేది కూడా నేనే, జీవుని రూపంగా ఉండేది కూడా నేనే అంటున్నాడు భగవంతుడు. జీవుని రూపంగా ఉండేది నేనే అంటే ఎట్లంటే, ఈ ఈ శరీరముతో మొన్నెవరో ప్రశ్న అడిగారు కదా, ఇప్పుడు దానికి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకటి చూడండి, జీవుడు అనేటువంటి వాని గురించి వచ్చినప్పుడు, ఇప్పుడు కుమ్మరివాడు బంకమట్టి తెచ్చిపెట్టుకొని ఉన్నాడు. ఆ బంకమట్టిని బాగా తొక్కి దాన్ని తీసుకొచ్చి చక్కెర మీద పెట్టాడు. చక్కెర మీద పెడితే ఇప్పుడేముంది? మట్టియే ఉంది, మట్టియే ఉంది. వాడు చిన్నగా ఏం చేస్తాడంటే, బాగా ఇంత పెద్ద హైట్ పెట్టి ఆ చక్రాన్ని తిప్పి దాన్ని చిన్నగా అట్లా అట్లా అంటాడు. చిన్నగా అట్లా అట్లా అంటానే ఒక షేప్ ఇట్లా రావడం ప్రారంభిస్తుంది. షేప్ ఇట్లా రావడం ప్రారంభిస్తూనే దాని లోపల గాలి అనేటువంటిది, గాలి కానీ ఆకాశం కానీ దాంట్లో ఏర్పడిపోయిందా లేదా? ఏర్పడిపోయింది. ఇప్పుడు ఈ ఈ ఆకారంతో ఇట్లా వచ్చేటప్పటికే ఆ లోపల ఉండేటువంటి ఆకాశం అనేటువంటిది కొంచెం వేరు చేసినట్లుగా ఉంది కదా. ఆ వేరు చేసినట్లుగా ఉండేది కొండ పుట్టిన తర్వాత ఆకాశం అక్కడ వేరైందా, లేకంటే కుండ పుట్టక ముందే ఆకాశం వేరయ్యిందా, లేదా కుండ పుట్టేటప్పుడు ఆకాశం వేరయ్యిందా? అంటే కుండ పుట్టక ముందు ఆకాశం అంతా ఒకటిగానే ఉంది, కుండ పోయిన తర్వాత ఆకాశం అంతా ఒకటిగానే ఉంటుంది. కుండ ఉన్నప్పుడు ఈ ఈ కుండ ఆకారంలో అట్లా ఆ మట్టి ఇట్లా పైకి వచ్చే లోపలనే, మట్టి ఇట్లా పైకి వచ్చే లోపలనే అక్కడుండే ఆకాశము దీనికి లోపల ఏర్పడింది. అంటే ఇప్పుడు ఇది వచ్చేదానికి ముందే ఆకాశం ఆడు ఉంది. అంటే కుండ ఆకారాన్ని షేపు పొందడానికి ముందే అక్కడ ఆకాశం ఉంది. అదే విధముగా ఇక్కడ కూడా ఈ జీవుడు అనేటువంటి వాడు రాక ముందే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. అంటే వీడి కర్మ ఫలితాలు అనేటువంటివి ఎత్తుకొని ఆ కర్మ ఫలితాలను అనుసరించి వీడు బీజ రూపంలో నుండి అంతఃకరణ రూపంగా పరిణామం ఇప్పుడు చెందినాడు. ఆ చెందే లోపల అక్కడే ఉన్నాడు ఈశ్వరుడు. అక్కడే ఉన్నటువంటి ఈశ్వరుడు ఆ జీవునితో కలిసినట్లుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ పరమేశ్వరుడే ఆ ప్రతిబింబం రూపంగా దీని మీద ఉన్న కారణం చేత అది జీవుడు అని చెప్పడం మరి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఆడ ప్రతిబింబ రూపంగా ఉన్నప్పటికీ దానితో సంబంధపడకుండానే ఉన్నాడు. అది వీడు ఇప్పుడు బాగా స్పష్టంగా తెలుసుకుంటాడు. తర్వాత దీనికి స్థితి, ప్రళయం ఇదంతా కూడా నా వలననే ఉంది, నాతోనే జరుగుతూ ఉంది అని అంటున్నాడు. ఏమంటే స్థితి అంటే ఉండుట, తర్వాత ప్రళయం అని అంటే లయించిపోవట. ఈ సృష్టి ఉన్నప్పుడు, సృష్టి ప్రళయమైనప్పుడు, సృష్టి మధ్యలో ఈ మూడింటిలో కూడా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఏమంటారంటే ప్రాక్ అభావము, ప్రధ్వంస అభావం. ఇది తార్కికులు చెప్తారన్నమాట. ఇది ప్రాక్ కుండ పుట్టక ముందు, ప్రాక్ అంటే ముందు అర్థం. ప్రాక్ అభావము, దాన్ని ప్రాగభావము అని అంటారు. ప్రాక్ అంటే ముందు. ఏమిటి ముందు? కుండ అనేది పుట్టక ముందు కుండ లేదు అని అంటున్నాడు అతను. తర్వాత కుండను తయారు చేశారు. కుండను తయారు చేసిన తర్వాత కుండను ఎవడో ఒక రాయి ఎత్తేసాడు. అప్పుడేమైంది? కుండ పగిలిపోయింది. ప్రధ్వంస అభావం. ప్రధ్వంస అంటే ధ్వంసనం అయిపోయిన తర్వాత మళ్ళీ లేకుండా పోవడం. అంటే కుండ పుట్టక ముందు కుండ లేదు, కుండ పగిలిపోయిన తర్వాత కుండ లేదు అని అంటున్నారు వీళ్ళు.
ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తున్నాడు ఇతను, ఆచార్యుల వారు ప్రశ్నిస్తున్నారు. ఏమంటే కుండ పుట్టకముందు కుండ పుట్టకముందు అక్కడేముంది? మట్టిగా ఉంది. మట్టియే ఉంది అక్కడ. అంతేగాని కుండ కుండనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కుండగా పరిణామము చెందక ముందు ఉన్నటువంటిది మట్టే. మట్టి. ఆ కుండగా వచ్చింది మధ్యలో. కుండ పగలగొట్టినాడు. కుండ పగలగొట్టిన వెంటనే ఆడుండేది మట్టి. మట్టే. కుండ మధ్యలో కుండ ఉంది. అప్పుడు మట్టి ఉంది. ఏమండి, కొండ పుట్టక ముందు మట్టి రూపంగానే ఉన్నది. కొండ పగిలిన తర్వాత కూడా మట్టి రూపంగానే ఉంది. అయ్యా, కొండ ఎక్కడ ఉంది నట్టుతో? ఆ మట్టి రూపంగా ఉంది కదా, పెంకులు ఆ రూపాలు అంతా కనిపిస్తోందిగా. మరి కొండ ఏడపోయింది? కొండ నాశనం అయింది అని అంటున్నావు. ఏడ నాశనం అయింది? ఏడ నాశనం కాలేదు. రూపమే నాశనం అయింది. అంతే, రూపం పోయింది. రూపం పోయిందే కానీ మట్టి మాత్రము నాశనం మెటీరియల్ అనేది అట్లే ఉంది. మెటీరియల్ అక్కడే ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. అదే విధముగానే ఈ జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దీనికి మూల ప్రకృతి అయినటువంటి తన స్వరూపాన్ని గురించి చెప్తున్నాడు. పరాప్రకృతి, అపరాప్రకృతి, అవి రెండింటి చేతనే ఇక్కడ ఇదంతా కూడా ఇట్లా ఏర్పడి ఉంది. ఇది ఆల్రెడీ 7వ అధ్యాయంలో చెప్పేశాడు. కానీ ఇక్కడ అహం సర్వస్య ప్రభవో మత్తసర్వం ప్రవర్తతే అని అంటున్నాడు కాబట్టి దానిని వివరిస్తూ ఆచార్యులు వారు చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ మనకి. ఈ జగద్రూపంగా ఉండేటువంటి ఈ స్థితి ఏదైతే ఉన్నదో దీనికి ఉత్పత్తి అంటే ప్రకటమగుట, తర్వాత స్థితి ఉండుట, తర్వాత లయం కలిసిపోవట, ఇవంతా కూడా ఏవైతే ఉన్నాయో అదంతా ప్రకృతికి సంబంధించినటువంటివే. ఆ ప్రకృతిలో ఉండేటువంటివి ఏమీ మార్పులు చెందుటలేదు. ఎలా ఉన్నాయో అలాగే ఉన్నవి. అందుకే చెప్తున్నాడు ఉత్పత్తి, స్థితి, ప్రళయము, జీవుల కర్మలు, వాటి ఫలములు, వాటిని అనుభవించుట అనే రూపములో ఉండి మారిపోవటయే లక్షణముగా గల జగత్ అంతయు నా వలనే ప్రవర్తిల్లుచున్నది. ఈ జీవుడు కర్మలు చేసుకుంటూ ఈ కర్మలలోనే నేను బాగుంటాను, నేను ఆనందంగా ఉంటానని చెప్పి ఆ కర్మలో పడిపోయి ముందుకు వాడు ప్రవర్ధమానమై ఆ విషయాల్లోనే పడిపోతూ ఉంటాడు. మరి ఆ విషయాల్లో పడిపోతున్నాడు కదా అతను. ఆ విషయాల్లో పడిపోతూ ఉంటే అతనికి ఏమైనా ఆత్మస్వరూపం తెలుస్తూ ఉందా? తెలియటలేదు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది జీవుడిగా వ్యవహారం చేస్తానది ఆత్మస్వరూపమే వ్యవహారం చేస్తూ ఉంది. ఉత్పత్తి, స్థితి, లయము, వికారము, ఉత్పత్తి, దీనికి కర్మఫల పంచకమని 5 ఉన్నాయి. కర్మఫల పంచకం. కర్మఫల పంచకం అన్నప్పుడు అది అంతకుముందు ఉండదు, అది ఇప్పుడు ఉత్పత్తి అవుతుంది. తర్వాత దానికి సంస్కారం ఉండదు, ఇప్పుడు సంస్కారం అవుతుంది. అది లేదు నీ దగ్గర, అది ఇప్పుడు నీకు ప్రాప్తిస్తుంది. తర్వాత దాంట్లో పరిణామం చెందుట అనేటువంటిది జరిగి ఇప్పుడు ఒక రకంగా ఉంటే రేపటికి ఇంకొద్దిగా దాంట్లో మార్పులు చేస్తాయి. అట్లా మార్పులు వచ్చి అది చివరికి నాశనం అవుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా ఈ ముందర ఉండేటువంటి ఈ జగత్తులో ఉన్నాయి.
ఈ జగత్తులో ఈ ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, అందుకోసమని ఇది సత్యం కాదు. ఇది సత్యం కాదని చెప్పాలంటే ఈ జగత్తుకుండే 5 లక్షణాలను విశదీకరించి అవి ఎలా సత్యం కాదో మనం చెప్పాల్సి వస్తుంది. అయినా అవన్నీ అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ ఉండేటట్లుగా చేసింది కూడా ఎవరు? నేనే అని అంటున్నాడు పరమాత్మ, ఆత్మస్వరూపం. పరమాత్మ. దానిని ఇప్పుడు వీడు గుర్తించి వాడు చాలా స్పష్టంగా చూస్తే అప్పుడేమవుతుంది? వీడు వీడు ఎక్కడన్నా చూసుకోండి మీరు, వీడు అర్ధరాత్రి అడవిలోకి పోనీలేండి, అర్ధరాత్రి అడవిలోకి పోయినా కూడా అక్కడ ఎవరు ఉన్నారు? పరమాత్మే ఉన్నాడు. ఇంట్లో ఉన్నా కూడా పరమాత్మే ఉన్నాడు, బయట ఉన్నా కూడా పరమాత్మే ఉన్నాడు. ఎవరితో చూసినా, ఎలా సంబంధం పెట్టుకున్నా, ఏ వ్యవహారం చేసినా అంత పరమేశ్వరునితోనే సంబంధం. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? వాడి మనస్సు ఏమైపోతుంది? ఖచ్చితంగా 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 క్రమంగా ఈశ్వరుని వైపు మరలిపోతుంది. మళ్ళీ ఈ సర్వాత్మ, సర్వప్రకృతి, సర్వాంతర్యామి, సర్వజ్ఞము అని తెలుసుకుని బుద్ధులు పరమార్థతత్వము యొక్క స్వరూపమును అనుభవ రూపముగా తెలుసుకున్నవారు. వాళ్ళు ఇలా ఇలా చేసి అనుభవ రూపంగా భగవంతుణ్ణి తెలుసుకున్నారు. అనుభవ రూపంగా తెలుసుకున్నారు అంటే అక్కడ ఏదో ఒక శక్తి ఉంది, ఆయన నారాయణుడు, ఆయన తెలుసుకున్నారా? అట్లా కాదు. ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది నేనే అయి ఉన్నాను. ఆ నేనే అయి ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ కంటే వేరు కాదు. పరమాత్మే ఇక్కడ నేనుగా ఉన్నాను అనేటువంటిది చాలా స్పష్టంగా విచారణ చేసి దానిని అనుభవములోనికి తెచ్చుకుంటారు. భావముతో కూడిన వారై నన్ను భజించెదరు అంటే సేవించెదరు. భావము అంటే పరమార్థమైన తత్వమునందు అభినివేశము, ప్రేమ ఆదరము, దృఢమగు నిశ్చయము, అట్టి ప్రేమాదరములతో దృఢ నిశ్చయముతో కూడుకున్నవారు అని అర్థము. అంటే ఇప్పుడు వాళ్ళు చూడండి, వివేకం అనేటువంటిది ఎంత స్పష్టంగా ఉంటే వాడి ఆచరణ ఆ మార్గములో అంత స్పష్టంగా ఉంటుంది. మీకు ఆ విషయానికి సంబంధించినటువంటి వివేక జ్ఞానం లేదుననుకోండి, అప్పుడు మీరు అక్కడ ప్రవర్తిస్తున్నారే, మీరు ప్రవర్తించేటువంటిది అలా ప్రవర్తించేటువంటిది అతను తృప్తిని పొందడు, ఒకటోది. రెండవది, అతని వల్ల వేరే వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు, రెండు. తర్వాత మూడవది ఏంటంటే ఇతను ఏం చెప్పానండి ఇప్పుడు నేను? స్వభావం అంతా స్వార్థపరంగా ఉంటుంది. అదే ఆత్మతత్వాన్ని అంటే తెలివిని ఇక్కడ చూశాడు అనుకోండి, ప్రతి ఒక్కటి ఏది జరుగుతూ ఉన్నా కూడా అది తెలివి ప్రభావమే ఇక్కడ ఉంది చూడు అని చూశాడు అనుకో, అప్పుడు నేనైనా తనైనా ఒకటే అనే విధంగా భావించి నడుచుకుంటాడు. అప్పుడు ఈశ్వరునికి దూరంగా ఏమన్నా ఉన్నాడు ఇతను? ఈశ్వరుడు ఎంత దగ్గరలో ఉన్నాడు చూడండి. ఇప్పుడు అతనికి ఆ దగ్గరలో ఉండేది కనిపిస్తుంది. తనలోనే ఈశ్వరుని చూసుకుంటాడు, ఎదురున్న వాడిలోనే ఈశ్వరుని చూస్తాడు. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. అప్పుడు అదేమైపోతుంది? మనస్సు క్రమంగా దృఢమైపోతూ ఉన్నది. అప్పుడు ఎంత దృఢమవుతుందో ఇతనికి వివేకం ఎంత బాగుంటే అంత స్పష్టంగా దానితో చేసే వ్యవహారం చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి వివేకము ప్రధానం. వివేకం అనేటువంటిది ఎంత స్పష్టమైతే ఎదురుగా ఉన్నటువంటి దాంతో తను ప్రవర్తించే ప్రవర్తన అంత మారిపోతుంది. అక్కడ ఎదురుగా ఉన్నటువంటిది ఈశ్వరుని స్వరూపమే అని ఎప్పుడైతే వీడికి బాగా స్పష్టమవుతోందో
అప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి దానితో వ్యవహారం చేసేది ఈశ్వరునితోనే వ్యవహారం చేస్తున్నట్లుగా చేస్తాడు. అంతే. అదే సమయానికి చెప్తున్నాడు. ఈయన భోజనం చేస్తుండి ఎదుటివాడికి భోజనం లేదనుకుంటే అతను భోజనం అతను త్యాగం చేస్తాడు. ఖచ్చితంగా. ఆయన తింటే ఈయన తృప్తి చెందుతాడు. అవును. అట్టి ప్రేమాదరములతో కూడుకొని ఉంటాడు ఇతనికి ఆ స్థితి వస్తుంది. ఇప్పుడు మానసికంగా పరిపక్వత అది వస్తుంది. అది చెప్పి తర్వాత శ్లోకం చెప్తున్నాడు. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత